So hi guys, hello now. This is Dinesh Khan. Welcome to the channel FTB Tech in Telugu. I am doing great. What about you? And in the comment section లో తెలియజేయండి మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. సో లెట్స్ కమింగ్ టు ద వీడియో. మనం పై కాయిన్ గురించి తెలిసే ఉంటుంది మీకు, క్రిప్టో కరెన్సీ గురించి. సో ఆ కాయిన్ మనం ఫ్రీగా మొబైల్ యూస్ చేసుకొని సంపాదించుకునే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఆ కాయిన్, ఒక్క కాయిన్ వాల్యూ మనకి 35 రూపీస్ అయితే ఉందన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొబైల్ యూస్ చేసుకొని ఒకప్పట్లో మీరు కనుక పై కాయిన్ని 1000 కాయిన్స్ సంపాదించుంటే ఇప్పుడు మీ దగ్గర ఫ్రీగా 3500 రూపీస్ అయితే మీ చేతిలో ఉండేదన్నమాట. సో అట్లాంటి ఒక ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది. సో దాన్ని మిస్ అవ్వకూడదు అనేసి ఈ వీడియో. సో ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ కానీ మనీ ఎర్నింగ్ కానీ ఫ్రీగా చేసుకుంటే దాంట్లో వచ్చి కిక్కే వేరు. సో అట్లాంటి ఒక ఆపర్చునిటీని మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ వీడియో అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా ఈ కంపెనీ గురించి మాట్లాడుకునే ముందు ఈ కంపెనీ నేమ్ తెలుసుకుందాం. ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ఇంటర్లింక్ ల్యాబ్స్ అనమాట. ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి మీకు అర్థం కావాలంటే లెట్సే మనం ఇప్పుడు ప్రెసెంట్లో లేము, మనం ఇప్పుడు 2050లో ఉందాం అనుకుందాం. ఇప్పుడు 2050లో మనకి ఏమవుతుంది అంటే లెట్సే జస్ట్ ఇమాజినేషన్ గైస్, ఇది మొత్తం ఇమాజినేషన్, ఇది రియాలిటీ కాదు. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి రోబో సినిమాలో ఉన్న చిట్టి రోబోట్స్ ఉంటాయి కదా, అట్లాంటి రోబోట్స్ వచ్చేసినాయి అనుకుందాం. మనకి ఇప్పుడు హ్యూమన్ ఎవరు, రోబో ఎవరు అని మనకి తెలియకపోతే పర్లేదు, కానీ గవర్నమెంట్కి అయితే ఖచ్చితంగా తెలియాలి కదా, లేదా కొన్ని సెక్యూరిటీ ఫార్మ్స్కి ఖచ్చితంగా తెలియాల్సి వస్తుంది కదా. సో అట్లాంటి వాళ్ళు అరే వీడు హ్యూమనా రోబోటా అని చెప్పి ప్రతి చోట రిజిస్టర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే హ్యూమన్కి ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, రోబోట్కి ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో రిజిస్టర్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేసేదానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసేదే ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది చేస్తోంది అనమాట. చిన్న వైట్ బోర్డ్ అయితే చేసి చూపిస్తా, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. బికాజ్ మనకి విజువల్ రిప్రజెంటేషన్ మేక్స్ మోర్ అండర్స్టాండింగ్ కాబట్టి. సో గో. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హ్యూమన్స్ ఉన్నారు అనుకుందాం, ఓకేనా. అండ్ అట్ ద సేమ్ టైం రోబోట్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. ఈ హ్యూమన్స్ని రోబోట్స్ని డిఫరెన్షియేట్ చేసేది ఒక ఐడి అనుకుందాం. హ్యూమన్కి ఐడి హ్యాష్తో స్టార్ట్ అవుతుంది అనుకుందాం, రోబోట్స్కి ఐడి స్టార్తో స్టార్ట్ అవుతుంది అనుకుందాం, ఓకేనా. సారీ గైస్, ఓకేనా. ఐడి హ్యూమన్కి ఐడి హ్యాష్తో స్టార్ట్ అవుతుంది, రోబోట్స్కి ఐడి స్టార్తో స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఒక దగ్గర రిజిస్టర్ చేయాలి కదా, వీ నీడ్ టు రిజిస్టర్. సో ఆ రిజిస్ట్రేషన్ చేసేదానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి కదా. సో ఆ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసే వాళ్ళే ఇంటర్లింక్ ల్యాబ్స్ అనమాట. సో ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు ఎలా బిల్డ్ చేస్తున్నారు? బ్లాక్ చైన్ యూజ్ చేసుకొని బిల్డ్ చేస్తున్నారు. అంటే లైక్ నేను ఇదంతా ఇట్లా చేస్తున్నారు అని చెప్పట్లేదు, మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. అంటే హ్యూమన్స్ అంటే వాళ్ళ బిజినెస్ మోడలే ఇదనమాట. హ్యూమన్స్ని అండ్ హ్యూమనాయిడ్ బాట్స్ని సపరేట్ చేసేదానికి వాళ్ళు ఫేషియల్ రికగ్నైజేషన్ యూజ్ చేసుకుంటున్నారు. అలా ఫేషియల్ రికగ్నైజేషన్ యూజ్ చేసుకొని బిల్డ్ చేసేది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నారు అండ్ దీంతో పాటు వీళ్ళు క్రిప్టో కరెన్సీని లాంచ్ చేస్తున్నారు అనమాట. సో ఈ క్రిప్టో లాంచ్ చేసేదానికి మనకి ఏంటి అంటే కొన్ని కాయిన్స్ అనేది ఇస్తున్నారు అనమాట. ఈ ఎర్లీ స్టేజ్లో మైనింగ్ చేసుకునే దానికి ఇస్తున్నారు అనమాట. కాయిన్స్ని మైన్ చేసుకోమంటున్నారు. ఈ మైనింగ్ కోసమే మనకు ఒక యాప్ కూడా ఉందన్నమాట. ఈ యాప్ పేరే మనకి ప్లే స్టోర్లో ఇంటర్లింక్ ల్యాబ్స్ అని చెప్పేసి యాప్ దొరుకుతుంది అనమాట. ఈ యాప్ లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. యూ గైస్ కెన్ గో డౌన్లోడ్ దేర్ అండ్ వెయిట్ ఫర్ మీ గైస్. మీకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈజీగా 1000 కాయిన్స్ వచ్చే ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఫాలో అయ్యారంటే మీకు ఈజీగా 1000 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. లేదు నేను 1000 కాయిన్స్ క్లెయిమ్ చేసుకుని మైన్ చేసుకుంటానంటే మీరు ప్రతి 4 అవర్స్కి 20 కాయిన్స్ని అయితే మైన్ చేసుకుంటారు అనమాట, అంతే. సో ఇలా 4 అవర్స్కి 20 కాయిన్స్ అంటే 1000 కాయిన్స్ వచ్చేలోపు మనకి ఈజీగా ఒక 1 or 2 months పడుతుంది. సో అందుకే మీరు ఫాస్ట్గా క్లెయిమ్ చేసుకునే దానికి ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఈజీగా 1000 కాయిన్స్ అయితే వస్తాయి. జస్ట్ వెయిట్ ఫర్ ది వీడియో ఎండింగ్. అండ్ ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఫండ్స్ గురించి మాట్లాడదాం. అంటే వీళ్ళు న్యూస్లో ఏమేమి చెప్తున్నారు అనే దాని గురించి మాట్లాడదాం. దీనికి గూగుల్ స్టార్టప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. స్టార్టప్ అని చెప్పేసి గూగుల్ వాళ్ళు ఒక సెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట. ఈ సెక్షన్లో ఏం చేస్తారంటే చిన్న చిన్న స్టార్టప్స్కి, ఫ్యూచర్లో అప్ గోయింగ్ స్టార్టప్స్కి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళనేది
ఎంత సమ్ అమౌంట్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఎవరు ఈ ఇంటర్లింక్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. దీంట్లో ఇన్వెస్ట్ చేశారనమాట గూగుల్ స్టార్టప్ వాళ్ళు. ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఏం చేశారు అనేది మనకైతే క్లారిటీ లేదు, వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంట్లోనే NYSE అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, అంటే ఇది యూఎస్లో స్టాక్ ట్రేడ్. ఇప్పుడు మనకి ఇండియాలో NSE BSE అలాగో న్యూయార్క్లో వాళ్ళకి అలాగనమాట, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేసి. సో దాంట్లో కూడా ఈ ఇంటర్లింక్స్ అనేవాళ్ళు లాంచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట. అంటే IPO ఇచ్చేదానికోసం అయితే ట్రై చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఇది చేసే కంపెనీ కాన్సెప్ట్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు చేసే ఫ్యూచర్ గోల్స్ కానీ చూస్తుంటే ఐ రియల్లీ ట్రస్టెడ్ గైస్. మనం కాయిన్ మిస్ చేసి ఉండొచ్చు, బట్ వీ డోంట్ వాంట్ మిస్ దిస్ కాయిన్. సో మనం ఈ కాయిన్ మిస్ అవ్వకూడదు కాబట్టి ఖచ్చితంగా మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ స్టార్ట్ చేసేదానికి ప్రొసీజర్ ఏంటి అంటే డిస్క్రిప్షన్లో లింక్లో ఉందని చెప్పాను. లింక్లో ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సైన్ అప్ పేజ్ అయితే వస్తుంది అనమాట. ఈ సైన్ అప్ పేజ్లో మీరు ఏం చేయాలి అంటే కాంప్లెక్స్ థింగ్స్ ఏం చేసుకోకండి. మీకు ఇక్కడ పక్కన డై సింబల్ కనిపిస్తుంది కదా, ఆ డై సింబల్ అనేది క్లిక్ చేయండి. వన్స్ మీరు ఆ డై సింబల్ క్లిక్ చేశారంటే మీకు ఒక ర్యాండమ్ ఐడి అనేది ఇంటర్లింక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఐడిని తీసుకొని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఐడి మర్చిపోయారు అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ కాకుండా వేరే మొబైల్లో లాగిన్ అవ్వాలనుకున్నా మీకు ఈ ఐడిని బేస్ చేసుకొని మీరు పెట్టిన పిన్ని బేస్ చేసుకొని మీరు లాగిన్ అయితే అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐడి కానీ పిన్ కానీ మర్చిపోయారు అనుకోండి, మీరు మైండ్ చేసిన కాయిన్స్ అంతా వేస్ట్, శుద్ధ దండగా అవుతాయి. సో కాబట్టి ఖచ్చితంగా బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి ఈ ఐడిని. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఈ ఐడి పెట్టిన తర్వాత మీకు జీమెయిల్ అకౌంట్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది, లేదా పిన్ అన్న అడుగుతుంది. మీ రెండు అయితే ఇచ్చేసేయండి. ఈ రెండు ఇచ్చిన తర్వాత మీకు యాప్ లాగిన్ అయితే అయిపోతుంది. వన్స్ మీరు ఇలా యాప్ లాగిన్ అయినంటే మీకు మైనింగ్ ఉంది కదా అని చెప్పి మైన్ స్టార్ట్ చేసినా మీకు వర్కౌట్ అయితే కాదు. సో మీరు మైన్ వర్కౌట్ చేయాలి అంటే పైన కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ వెరిఫై అని చెప్పేసి ఉంటుంది. సో ఈ వెరిఫై పైన క్లిక్ చేశారంటే మీ ఫేస్ అనేది వాళ్ళు వెరిఫై చేస్తారనమాట, అంటే స్కాన్ చేస్తారనమాట. అంటే లెఫ్ట్ రైట్ అప్ డౌన్ తిప్పినారంటే మీ ఫేస్ అనేది స్కాన్ అయిపోతుంది. వన్స్ అలా స్కాన్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutesలో మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడితో అయిపోతుంది వెరిఫికేషన్ అనేది. నెక్స్ట్ మీకు ఇప్పుడు 1000 కాయిన్స్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్తాను. సో 1000 కాయిన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే సేమ్ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, సెక్షన్ వస్తుంది, రిఫరల్స్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ రిఫరల్ చేయాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. రిఫరల్స్లో పక్కన హ్యూమన్ చాయిస్ అని చెప్పేసి ఉంటుంది, ఆడికి వెళ్ళి ఎంటర్ రిఫరల్ కోడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఆ రిఫరల్ కోడ్ పైన స్క్రీన్ పైన కనిపించే రిఫరల్ కోడ్ ఉంది కదా, దాన్ని ఎంటర్ చేశారంటే మీకు కళ్ళు మూసుకొని 1000 కాయిన్స్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి అన్నమాట. ఇక్కడతో ఇది కాకుండా మీ మైనింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మైన్ కాయిన్లోకి వెళ్దాం అనుకుందాం. ఈ మైన్ ITLGలో నేను రిఫరల్ కోడ్ ఎంటర్ చేయకుండా చూస్తే నాకు మినిమం 1 కాయిన్ మాత్రమే వస్తుంది. ఓకేనా, అదే ఇప్పుడు నేను రిఫరల్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నేను 4 అవర్స్లో నేను ఎర్న్ చేసే కాయిన్స్ కెపాసిటీ ప్లస్ 0.5% పెరుగుతుంది అనమాట. అంటే నాకు ఇప్పుడు 1.5% పెరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో దీన్ని ఇంకా పెంచుతామంటున్నారు, మేబీ పెంచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీకు ఫాస్ట్ మైనింగ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈజీగా 1000 కాయిన్స్ కూడా క్లెయిమ్ చేసుకుంటారు అనమాట. సో కాబట్టి మీరు ఈ ఇంటర్లింక్ యాప్ వెబ్సైట్లో ఖచ్చితంగా రిఫరల్ కోడ్ అయితే ఎంజాయ్ చేయండి, మీకు యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందా కూడా మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.